ఒకసారి గోవా నుండి ఇద్దరు భక్తులు వచ్చారు షిరిడీకి. వచ్చినప్పుడు ఆ ఇద్దరు భక్తుల నుంచి ఒక భక్తుడు దక్షిణ ఇస్తుంటే బాబా తీసుకోలేదు. ఇంకొక భక్తుల నుంచి మాత్రం నువ్వు నాకు 15 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అడిగి మరీ తీసుకున్నారు. అప్పుడు శ్యామ అడిగిండు, బాబా ఒక ఆయన దగ్గర నువ్వు నిరాకరించినవి ఇస్తుంటే ఇతని దగ్గర మాత్రం అడిగి మరీ తీసుకున్నావు ఏందని చెప్పేసి. అప్పుడు బాబా ఏమన్నాడంటే, ఫకీర్ను నాకు ఏమైనా భార్య పిల్లల నాకు డబ్బులు ఎందుకు, కాకపోతే అతను ఉద్యోగం వస్తే నేను దత్తాత్రేయ స్వామికి దక్షిణ ఇస్తా అని చెప్పేసి మొదటి నెల జీతం ఇస్తానని చెప్పేసి మొక్కడం జరిగింది. అతనికి ఉద్యోగం వచ్చింది. ఆ టైంలో అతనికి 15 రూపాయల జీతం ఉండే. కొన్నేళ్ళ తర్వాత ఇప్పుడు అతని జీతం 700 అయింది. అతడు అంటే ఏది ఆ యొక్క మొక్కును మర్చిపోయాడు కాబట్టి ఆ డబ్బులు నేను ఇప్పుడు అడిగి తీసుకున్నా అంటే అతను కూడా ఆలోచించండు, కరెక్టే, నేను ఉద్యోగం రాకముందుకు దత్తాత్రేయ స్వామికి నా మొదటి నెల జీతం ఇస్తా అని చెప్పేసి అవి బాబాకి ఎట్లా తెలుసు అని చెప్పేసి ఆయన కూడా అనుకున్నాడు. ఆయన బాబాకే దండం పెట్టి తర్వాత సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే బాబాకి ఎట్లా తెలుసు ఆయన మొదటి నెల జీతం దత్తాత్రేయ స్వామికి ఇస్తానని చెప్పేసి. అంటే సాయిబాబా కూడా దత్తాత్రేయ స్వామినా, ఆయన దత్తాత్రేయ స్వామికి మొక్కిండు నాకు ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం ఇస్తాను. మరి బాబాకి ఎట్లా తెలుసు ఆ విషయం అంటే, ప్రతి జీవిలో కానీ మానవుల్లో కానీ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో యొక్క అంతరంగం మనసులో ఏమనుకుంటారో అవన్నీ బాబాకు తెలుసు. అవన్నీ దేవుడు కాబట్టే ఆయనకు తెలుసు. ఒకరి మనసులో ఏమనుకుంటారో కూడా అది బాబాకు తెలుసు, ఎందుకంటే బాబా సర్వజ్ఞుడు కాబట్టి. పుట్టిగా ఒకరి మనసులో ఉన్నది ఏందనేది ఎవరు చెప్పలేరు. కానీ ఎప్పుడో వాళ్ళు మొక్కుకున్న మొక్కు కూడా బాబాకి ఎలా తెలుసు, ఎందుకంటే బాబా సాక్షాత్ భగవంతుడు కాబట్టే బాబా ఆయనకు అది గుర్తు చేసి మరీ తీసుకున్నారు. వచ్చిన భక్తునికి గుర్తు చేసి మరీ తీసుకున్నారు. సాయి బాబాకి జై.